విజయవాడ సిట్ ఆఫీసులో రాజ్ కేసిరెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 12 గంటల పాటు కేసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ముందుంచి రాజ్ను సిట్ అధికారులు విచారించారు. ఏపీ మద్యం కేసులో రాజ్ నుంచి సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కేసిరెడ్డి జవాబిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి రాజ్ కేసిరెడ్డిని తరలించారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి. శ్వేత, ఏపీ మద్యం కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని రాత్రి పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో గోవా నుంచి వచ్చినటువంటి రాజ్ కేసిరెడ్డిని చెన్నై వెళ్లేందుకు ఆయన ప్రిపరేషన్స్ చేసుకున్న నేపథ్యంలో సిట్ అధికారులకు ఉన్నటువంటి సమాచారం వేరొక పేరుతోటి ఆయన ట్రావెల్ చేస్తున్నట్లుగా కూడా ఆయన సిట్ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు రాత్రి 11:30 సమయంలో సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సిట్ కార్యాలయంలో రాత్రి 11:30 ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నప్పటి నుంచి కూడా విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపుగా 12 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది. ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం రాజ్ కేసిరెడ్డిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఈ కేసుకి సంబంధించి మొత్తంగా సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు తనకు కొన్ని సమాధానాలు తెలియవు, గుర్తులేవు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అతనికి ఏమీ సంబంధం లేదు అంటూ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని కీలకమైనటువంటి విషయాలు, డాక్యుమెంట్స్ని కూడా కేసిరెడ్డి ముందు పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా సిఐడి అధికారులు తెలుస్తోంది. వాటికి కూడా దాదాపుగా తనకు తెలియదు అన్న సమాచారమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినంత వరకు కూడా విజయసాయిరెడ్డి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని చాలా వరకు ప్రశ్నలు సిట్ అధికారులు అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రశ్నలు అన్నింటిలో కూడా చాలా వరకు ఏవైతే విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో దాంట్లో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చారు, అలాగే లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి అనే విషయాలకి సంబంధించిన వాటిలన్నిటికీ కూడా దాదాపుగా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దాటవేసిన పరిస్థితి నేపథ్యంలోనే మళ్ళీ కూడా అడగవలసి వచ్చిన నేపథ్యంలో 12 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగిందని చెప్పాలి. అయితే విచారణలో దాదాపుగా కీలకంగా అంటే ఈ స్కామ్కి సంబంధించి పూర్తిగా రాజ్ కేసిరెడ్డికి ఏదైతే ఆయనే మెయిన్ క్యాండిడేట్గా ఏదైతే విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి కొన్ని ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్తో పాటుగా మిథున్ రెడ్డిని కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే రాజ్ కేసిరెడ్డి తండ్రిని కూడా విచారించిన నేపథ్యంలో వారి ముగ్గురు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు మరికొంతమంది అధికారులను కూడా ఈ మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది అధికారులను కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా బేస్ చేసుకుని కొన్ని ప్రశ్నలు అయితే సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని అడిగారు. అయితే చాలా వరకు కూడా సమాధానాలు తనకి తెలియవు, తనకి సంబంధం లేని విషయంలో ఇరికించారు అంటే కూడా కొన్ని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ఆయనను ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే వాదనలు విని ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకున్న తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.